సలాం నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంధ్యా బనూరి. జల్లలు తిందామనిపించింది పసుపు వేసి. అండ్ పసుపుతో పాటుగా ఒక నిమ్మకాయ కోసి ఆ రసం తీసి మొత్తం ఇందులో కలిపేసేసి తర్వాత దీని జోలికి వెళ్తాను. దీన్ని మాత్రం ఇలా నిమ్మకాయ పిండేసేసి ఒక 15 నిమిషాల నుంచి ఆ తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకుంటాను. అండ్ దీనికోసం కావాల్సిన ఏమో అన్నీ చాలా చాలా సింపుల్. ఉల్లిగడ్డ, చేపల పులుసు ఎప్పుడు చేసినా కానీ ఉల్లిగడ్డని కొంచెం కాల్చి గ్రైండ్ చేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పారు. సో దాంతోపాటుగా చిన్న అల్లం ముక్క, కొన్ని 2-3 వెల్లిపాయలు, కాస్త జీలకర్ర వేశాను. ఇది అయిపోయిన తర్వాత ఇది వెట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మసాలాలో కలపను. ఒక 2 స్పూన్స్ ధనియాలు వేస్తాను, ఒక 2 స్పూన్స్ ధనియాలు వేస్తాను. కొంచెం గరం మసాలా తీసుకున్నాను, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి. ఈ గరం మసాలాలో సింపుల్ లవంగ, ఇలాచి, చెక్క, ఇంతే. అన్నీ మటన్కి చికెన్కి వేసినట్టుగా మిగిలినవన్నీ వేయను. అండ్ చేపల పులుసు ఎప్పుడు చేసినా కానీ బెండకాయలు వేస్తే అదొకలాంటి గమ్మత్ టేస్ట్ వస్తుంది, ఒకలాంటి జిగురు కూడా వస్తుంది. సో అందుకని బెండకాయలు తీసుకున్నాను. అండ్ కొంచెం మెంతికూర, అత్తమ్మ మెంతికూర వేసేది. ఒక బుజ్జి టొమాటో తీసుకున్నాను, కొత్తిమీర. అండ్ ఇవేమో మామిడికాయ ముక్కలు, చింతపండుకు బదులుగా మామిడి ముక్కలు. ఇంకపోతే ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇదంతా మామూలు. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి మళ్ళీ వంట చేసేప్పుడు మళ్ళీ మీతో వస్తానే. ఇదేమో మసాలాలు వేయించుకున్నాను. అండ్ ఇక్కడేమో ఇందాక చెప్పాను కదా, ఉల్లిగడ్డ, అల్లము, వెల్లుల్లి కొంచెం ఫ్రై లాగా చేసి, అంటే కాల్చుకున్నట్టుగా చేసి పెట్టుకున్నాను. ముందు ఇది గ్రైండ్ చేసి ఆ తర్వాత ఇది కూడా కలిపి గ్రైండ్ చేసేస్తాను. అండ్ ఇందాక చూపించిన జల్లలు శుభ్రంగా కడుక్కుని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కడిగి మళ్ళీ తర్వాత కొంచెం పసుపు, కారము దీనిలోనే కొంచెం వేసి కలిపేస్తాను. ఎందుకంటే ఎక్కువసార్లు ఒక్కసారి చేపల పులుసు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత గిన్నెని ఊరికి అటు ఇటు చేపలు తిప్పుతూ కూర్చుంటే విరిగిపోతాయి, తిన్న మజా రాదు. అందుకని ఇందాక కొంచెమే అల్లం వెల్లుల్లి వేశాను గ్రైండ్ చేసి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, పసుపు వేశాను, కొంచెం కారం వేశాను. దీన్ని కలిపేసేస్తాను, మిక్స్ చేసేస్తాను మొత్తం. ఇదంతా మీకు తెలిసిందే కదా. స్టవ్ వెలిగించుకోవాలి, గిన్నె పెట్టాలి, నూనె వేయాలి. తాలింపు గింజలు వేయకూడదు, కొంచెం జీలకర్ర వేసాను అంతే. పచ్చిమిర్చి ఇట్లా సన్నగా చీలికలుగా వేసాను. బెండకాయలు వేసేసాను. కొంచెం మెంతికూర కూడా ఇందులో వేసి ఫ్రై చేశాను. కొంతమంది అంటారు ఈ మెంతికూర ఇలా వేస్తే చేదు వస్తుందని. నేను ఇన్నిసార్లు చేశాను, నాకైతే ఎప్పుడు చేదు రాలేదు. అండ్ ఇందాక చూపించాను కదా ఈ మామిడి వరుగులు, ఇవి ఇలా పెట్టుకున్నాను. ఇందాక మనం వేయించుకున్న మసాలాలు, అదే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, టొమాటోలు కూడా పనిలో పనని ఇందులోనే వేసి గ్రైండ్ చేశాను. కాల్చిన ఉల్లిగడ్డ ఉంది కదా, అది కూడా ఇందులోనే వేసేసాను. మంట కొంచెం తక్కువలో పెట్టుకుంటే మంచిది. ఈ జల్లులో ముళ్ళు చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే ముళ్ళు కూడా తినేస్తాడు, టేస్టీగా ఉంటుంది, అసలు చాలా మంచిది అంటాడు. ముళ్ళు డిస్టర్బ్ చేయదు, అఫ్కోర్స్ చూసుకొని తినాలి. ముళ్ళు డిస్టర్బ్ చేయదు, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని కాస్త వేయించుకోవాలి. మసాలా అంతా వేసేసాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తాను. టేస్ట్ని బట్టి, అంటే కొంతమంది పుల్లగా తింటారు, కొంతమంది మామూలుగా తింటారు. నేనేం చేస్తానంటే నాకు ఇవి సరిపోతాయి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకొన్ని ముక్కలన్నా వేస్తాను, లేదా ఫర్ చేంజ్ కాస్త చింతపండు రసమైనా పోస్తాను. నేను వరంగల్లో పనిచేసే రోజుల్లో వస్తూ జనగాంలో ఆగి జల్లలు 1-2 కిలోలు అలా కొనుక్కొని వచ్చి భారీ ఎత్తున పెద్ద కుండ పెట్టి దాల్లో చేసుకునేవాళ్ళం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనిలోనే కొంచెం ఉప్పు వేస్తాను. అండ్ చెప్పాను కదా, చూపించాను ఇందాక, దీనిలో చేపలు కలిపాను.
కొంచెం కారం కూడా వేసాను. అన్నట్టు మర్చిపోయాను, ఈ మధ్య నేను ఈ వెజిటబుల్ కట్టర్ కొన్నానండి. ఇది ఇలా పట్టేసి ఉంటుంది, అరుగుకి ఇలా పట్టేసి ఉంటుంది. మనం మన బండ మీద అన్నిసార్లు అన్ని పనులు చేయలేము కదా. సో ఇంతకుముందు ప్లాస్టిక్ది వాడేదాన్ని, ఇప్పుడు ఇది స్టీల్ కొన్నాను. ఇది చాలా బాగుంది. రోజు పని అయిపోయాక దీన్ని కడిగేసేస్తాను. దీని మీద నేను గోధుమ పిండి కూడా కలుపుతాను, దీని మీద జొన్న పిండి కలుపుతాను. అండ్ హైజీనిక్ కూడా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అండ్ ఈ మధ్య ఏం చేస్తున్నాను, కూరగాయలన్నీ కూడా ఒకటేసారి కట్ చేసి, ఇక్కడ ఉల్లిగడ్డలు, ఒక పచ్చిమిరపకాయలు, ఇక్కడ టొమాటో, ఇక్కడ ఆకుకూర అట్లా అంతా పెట్టుకుని కట్ చేసి వాడుకుంటున్నాను. ఇది చాలా కంఫర్టబుల్గా ఉందండి. అండ్ కొంచెం ఇందులో ఇప్పుడు మనం బిర్యానీ చేసేప్పుడు ఎలాగైతే మటన్ ముక్కల్ని, చికెన్ ముక్కల్ని పేర్చి పెడతామో అలా ఈ మసాలా పైన చేప ముక్కల్ని ఇలా పేర్చి పెట్టి అలా మగ్గనిస్తాను. అది కూడా ఎక్కువసేపు కాదు, కొంచెం సేపు అలా మగ్గనిచ్చి ఆ తర్వాత సరిపోను నీళ్లు పోస్తాను. దాన్ని కాసేపు ముట్టను, సిమ్లో పెట్టి, మూత కూడా పెట్టను, ముట్టను, అలాగే పెడతాను. ఆ చేప లోపలికి మసాలా వెళ్ళిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ కొన్ని నీళ్ళు పోస్తున్నాను. ఆ మసాలా గ్రైండర్ నుంచి కొన్ని వాటర్ పోసి అది గిన్నెలో వేసి ఇందులో వేసాను. ఆ కలర్కి కారణం అది. అండ్ ఇది సరిపోదు కాబట్టి ఇంకో కొంచెం వాటర్ కూడా అవి మునిగేంత వరకు వేస్తాను. గమనించారా, మసాలా కిందనే ఉంది, దాని మీద చేపలు ఉన్నవి. చేపలు కొంచెము మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఉప్పు వేయలేదు. మసాలా మీద కొంచెం చల్లనట్టు అంతే. తర్వాత కావాలంటే ఆల్వేస్ మనకు ఆప్షన్ ఉంటుంది, మనం చూసుకోవచ్చు. అండ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మరగనిస్తామన్నమాట. ఆ మరిగేప్పుడు ఆ మసాలా, ఆ మామిడికాయ ముక్కలు, బెండకాయలు, చేపలు అన్నీ కలిపి మరుగుతాయి. ఒక్కటే చిన్న కాషన్ ఏమంటే, జస్ట్ సిమ్లో మాత్రమే ఉందా లేదా అనిపించే అంత మంటలో మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా మసులుతుందో. మసాలా వాసన నేనేదో ఎగ్జాగరేట్ చేయడానికి చెప్పడం లేదు, కానీ కిచెన్లోకి వస్తే చాలు, కిచెన్ బయట కూర్చున్న వాళ్ళకి కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇది ముక్క చూడండి, అసలు చెదరలేదు. ఇది చేపలు చూడండి, అసలు చెదరలేదు. ఎందుకంటే మధ్యలో ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా దీని మీద కొంచెం ఇప్పుడు ఇంకా అయిపోవచ్చింది కాబట్టి ఇప్పుడు కాస్త కరివేపాకు చల్లేస్తాను. కొత్తిమీర చల్లి కరివేపాకు అంటున్నాను, కొత్తిమీర చల్లేస్తాను. ఈ కొత్తిమీరను కూడా ఇంకా ఇది పెట్టి కెలకడము అలాంటి పనులు ఏమీ చేయను. జస్ట్ హార్డ్లీ ఇంకొక 2 minutes ఉంచి ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇంకా కొంచెం మెత్తగా అవుతాయి. అదర్వైజ్ చితికిపోతుంది. చేప ఎప్పుడు చితికిపోకూడదు. జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది అంతే ఉడకడానికి. ఆ ఉడికేదేదో మసాలాతో కలిపి, పులుపుతో కలిపి ఉడకాలి. దీన్ని మధ్యాహ్నం తినాను, రాత్రికి తింటాను. అయిపోయింది నా జల్లల పులుసు. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ముళ్ళున తినమని చెప్పాను, కానీ తినేప్పుడు జాగ్రత్త. అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. థ్యాంక్ యూ.